ప్రపంచం మరో శీతల యుద్ధం వైపు వెళ్తుందా? అది కూడా అణ్వాయుధాల యుద్ధం. చైనా నిశ్శబ్దంగా అత్యంత ప్రమాదకరమైన రీతిలో తన అణ్వాయుధాలను పెంచుకుంటుంది. అమెరికా బయటపెట్టిన ఒక నివేదిక ప్రకారం భారత్ కి నిజంగానే చైనా నుండి ముప్పు ఉందా అనే అనుమానం కూడా మొదలైంది. అసలు చైనా ఎడారిలో ఏం జరుగుతుంది? భారత్ సరిహద్దులో చైనా మోహరించిన ఆ క్షిపణుల రహస్యం ఏంటి? రండి నాతో పాటు దీని అంతేంటో చేర్చేద్దాం. 2026 ఫిబ్రవరిలో అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ఒక షాకింగ్ రిపోర్ట్ విడుదల చేసింది. చైనాలోని లోప్నూర్ అనే ఒక ఎడారి ప్రాంతంలో చైనా రహస్యంగా భూగర్భ అణు పరీక్షలు నిర్వహిస్తుంది. గతంలో జరిగిన ఒప్పందాలను తుంగలు తొక్కి డీకప్లింగ్ అనే ఒక అధునాతన టెక్నాలజీతో ఈ పరీక్ష చేస్తుంది. అంటే బాంబు పేల్చినప్పుడు వచ్చే శబ్దాలను ప్రపంచ లోకాలకు తెలియకుండా భూమి లోపల పెద్ద పెద్ద గదుల్లో ఈ పరీక్ష నిర్వహిస్తుంది. దీని ఉద్దేశం ఒకటే, తన అణ్వాయుధాలని మరింత చిన్నవిగా మరింత శక్తివంతంగా మార్చడం. అలా చిన్నవిగా చేయడం వల్ల క్షిపణుల్లో చాలా తొందరగా సులభంగా అమర్చవచ్చు అండ్ అమెరికా వంటి శత్రు దేశాలపైన ప్రయోగించవచ్చు. చైనా కేవలం బాంబులు తయారు చేయడం మాత్రమే కాదు, వాటిని ప్రయోగించడానికి వేదికలు కూడా సిద్ధం చేస్తుంది. శాటిలైట్ చిత్రాల ప్రకారం చైనా పశ్చిమ ప్రాంతంలో సుమారు 300కు పైగా మిసైల్ సైలోస్ నిర్మించబడ్డాయి. క్షేత్రస్థాయిలో భారత్, నేపాల్, భూటాన్ సరిహద్దులో సుమారు 600కు పైగా కొత్త గ్రామాలు నిర్మించింది. వీటిని సివిల్ గ్రామాలను పిలుస్తున్నారు, కానీ వాస్తవానికి ఇవి సివిల్ గ్రామాలు కాదు, మిలిటరీ లాంచ్ ప్యాడ్స్ అని శాటిలైట్ చిత్రాలు చెప్తున్నాయి. అంటే యుద్ధం వస్తే వెంటనే సైన్యాన్ని తరలించడానికి ఇవి బేస్ క్యాంపులుగా పనిచేస్తాయి. ముఖ్యంగా టిబెట్, జింజియాంగ్ ప్రాంతాల్లో చైనా DF-21, DF-26 క్షిపణులను సిద్ధం చేసింది. వీటిని క్యారియర్ కిల్లర్స్ అని కూడా అంటారు. అంటే మోసుకుంటూ వెళ్లి చంపేస్తాయి. ఇక్కడి నుంచి ప్రయోగించే ఒక్కో క్షిపణి ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లోకి నిమిషాల్లో చేరుకోగలదు. బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఇది కేవలం రక్షణ కోసం చేసే పని కాదు, ఇది భారత్ ని మానసిక ఒత్తిడికి గురి చేసే ఒక వ్యూహం. చైనా ఈ పనులు చేస్తుంటే భారత్ మౌనంగా ఉందా? అస్సలు కాదు. భారత్ తన క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ విధానంతో గట్టి హెచ్చరికలు పంపింది. ఇటీవల భారత్ అగ్ని-5 క్షిపణిని MIRV టెక్నాలజీతో విజయవంతంగా పరీక్షించింది. దీనివల్ల యూజ్ ఏంటంటే, ఒకే ఒక మిసైల్ ని ప్రయోగిస్తే చైనాలో ఉండే 10 వేరు లక్ష్యాన్ని ఏకకాలంలో ధ్వంసం చేస్తుంది. చైనా భూమిపై క్షిపణులు దాచిందేమో, కానీ మన భారత్ సముద్రంలో అణ్వాయుధ జలంతార్గములను దాచింది. చైనా ఒకవేళ దాడి చేస్తే సముద్రం లోపల నుండి భారత్ చేసే ఏకదాన్ని ఎవరూ ఆపలేరు. చైనా ప్రయోగించే క్షిపణిని గాలిలోనే ధ్వంసం చేయడానికి భారత సరిహద్దులో రష్యా నుండి తెచ్చిన S-400 క్షిపణి నిరోధక వ్యవస్థని ఆల్రెడీ యాక్టివేట్ చేసి పెట్టాం. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా చైనాకి సపోర్ట్ చేస్తుంది. రష్యాకి అమెరికాకి మధ్య ఉన్న అణ్వాయుధాల ఒప్పందం ముగియడంతో మళ్ళీ అణ్వాయుధాల మధ్య పోటీ నడుస్తుంది. చైనా తన అణ్వాయుధాలని 2030 నాటికి 1000 వరకు చేరాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఆసియా ఖండంలో భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలకి పెద్ద సవాలుగా కనిపిస్తుంది కదా? అస్సలు కాదు. భారత్ పైకి ప్రశాంతంగా కనిపించినా కూడా లోపల ఇంకా ఆ రుద్రవీరుడు బతికే ఉన్నాడు. చైనా ఇన్ని తీర్ల వేషాలు వేసుకుంటూ పోతే మరి భారత్ కూడా ఏదో ఒకటి చేయాలి కదా మన రక్షణ కోసం. బెంగళూరు దగ్గరలో సీక్రెట్ న్యూక్లియర్ సిటీనే తయారు చేస్తుంది భారతదేశం. యురేనియం, ప్లూటోనియం ని శుద్ధి చేసి అణు ఇంధనాన్ని ఇక్కడ పెడతారు. కొన్ని వందలాది అణ్వాయుధాలను ఇక్కడ తయారు చేయగలుగుతుంది. ఏంటి సీక్రెట్స్ అన్ని బయట పెడుతున్నావు అనుకుంటున్నావా? నేను చెప్పడం కాదు, గ్లోబల్ మీడియాలో కూడా వచ్చింది ఆల్రెడీ. పాకిస్తాన్ దాని మీద కంప్లైంట్ కూడా రేజ్ చేసింది. ఇలా సీక్రెట్ మిషన్ ఓన్లీ భారత్ మాత్రం మెయింటైన్ చేయట్లేదు. ఇది అమెరికాలో ఉంది, రష్యాలో ఉంది, చైనాలో ఉంది, ఫ్రాన్స్ లో ఉంది, బ్రిటన్ లో కూడా ఉంది. కానీ మేము ఇలా చేస్తున్నామని చెప్పి ఎవరు కూడా చెప్పుకోరు. 2030 నాటికి 1000 అణ్వాయుధాలు దాటాలని ఎలాగైతే చైనా గోల్ పెట్టుకుందో, అదే విధంగా 2030 నాటికి 500 అణ్వాయుధాలను రెడీ చేయాలని చెప్పి మన ఇండియా కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్ మిషన్ తో లక్ష్యంతో ముందుకు చేరుకుంటుంది. చైనా తర్వాత అణ్వాయుధాలను ఎక్కువగా తయారు చేసే దేశాల్లో మన ఇండియా కూడా ఉంది. చైనా ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్ మీద గురి పెట్టి ఉంచిందంటే ఈ రోజు చైనా కూడా భయపడాల్సిన విషయమే. భారత్ ఏం చేతులు కట్టుకుని కూర్చోకూడదు కదా. చైనా దగ్గర ఉండే సేమ్ టెక్నాలజీ, సేమ్ డెన్ఫింగ్, చైనా దగ్గర ఉండే సేమ్ న్యూక్లియర్ సబ్మెరైన్స్, 5th జనరేషన్ ఫైటర్ జెట్లు అన్ని ఉన్నాయి మన దగ్గర. మోదీ గారు ఎంతగా ఆలోచిస్తే ఇవన్నీ చేయగలుగుతారు. అరిహంత్, హరిదమన్, ఘాట్ న్యూక్లియర్ సబ్మెరైన్స్, INS చక్ర రష్యా నుంచి లీజుకి తెచ్చుకోవడం, హైపర్సోనిక్ టెక్నాలజీ మనం తయారు చేసుకుంటున్నాం, రఫేల్ యుద్ధ విమానాలు మనం తెచ్చుకుంటున్నాం. చైనాని ఎలాంటి స్థితిలో అయినా సరే మనం కొట్టగలిగే శక్తితో ఉన్నాం. కానీ యుద్ధం ఎవరికి క్షేమం కాదు. అలాని సిద్ధంగా లేకపోవడం ఆత్మహత్యతో సమానం. భారత్ తన రక్షణ వ్యవస్థలని బలోపేతం చేసుకుంటూనే అంతర్జాతీయ వేదికలపైన చైనా యొక్క ఆగడాలను ఎండగడుతుంది. డ్రాగన్ దేశం ఎన్ని కుట్రలు చేసినా నవభారతం వాటన్నింటిని తిప్పుకొట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? భారత్ ఇంకా తన అణ్వాయుధాలను పెంచుకోవాలా? కింద కమెంట్ లో మీ ఒపీనియన్ రాయండి. ఇలాంటి పవర్ఫుల్ అండ్ ఎక్స్క్లూజివ్ డిఫెన్స్ అప్డేట్ కోసం మన ఛానల్ పై ఒక కన్నేసి ఉంచండి. జై హింద్.